వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పండుగ పూట పని ప్రమాదమే తప్పింది. గోవిందు తాండాలు నిర్వహించిన గుడిపండులో ఓ ట్రాన్స్జెండర్ చేసిన పెట్రోల్ విన్యాసం వికటించింది. విన్యాసాల సమయంలో మంటలు అంటుకుని 6 వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో పెను విషాదమే తప్పినట్లయింది. బొర్లు కోసుకున్నాం, చుట్టపోలు వచ్చారు, తిన్నాం, తాగినాం. వాళ్ళు కూడా కోసుకున్నారు, వాళ్ళు కూడా చుట్టపోలు వచ్చారు. వచ్చినాక సాయంత్రం 5:30 పావుదాకా 6:10 ఇక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోతున్నాం. అయితే ఇతను కూడా వెళ్ళిపోతాండి, వెళ్ళిపోతాను బండి తీసిండు. అయితే వాళ్ళ ఇంటి ముందు గుండం పెట్రోల్ చేతిలో పట్టుకొని గుండం పోసిండు. గుండం పోసినాక మంటడ్డు పెట్టి అక్కడ ఆడిరు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు. వీటి బండి ఎక్కడ ఆపి వాళ్ళ దగ్గరికి పోయిండు. పోయేవారు వీళ్ళు ఇట్లా పెట్రోల్ చల్లిండు. పెట్రోల్ బాటిల్ ఇట్లా పట్టుకొని అది పెట్టే బాటిల్ 2 ఇట్లా కొట్టేవారు ఈ బాటిల్ అందుకున్నది, కింద అందుకుంటే మొత్తం ఈ కాలింది. ఇది కాలు కాలి ఈ శంకర చిన్న అబ్బాయి ఉన్నాడు, 4 సంవత్సరాల అబ్బాయిని అట్లా ఇసులు చెయ్యాడు. అట్లా ఉరికిండు. ఉరుకుతుంటే ఇంకా మంట బాగా అయింది. వాడే ఇసులు చెయ్యిండు. ఇసులు చెంగానే ఈమె ఇసులు మీద పడ్డది. వాడిని సైడ్ కాలుతానని ఇంకోళ్ళు వచ్చి బగెడతో నీళ్ళు పోసి మా వాళ్ళకి 4 ముగ్గురుకు మెయిన్ ఫుల్ గాయాలైనవి. ఒకరికి మామూలుగా చేతి మీద బొబ్బులు వచ్చింది. ఇవి 3 వాళ్ళు ఎంతమంది గాలిలో తెలియదు. ఇంతకు మా బావ వాళ్ళ ఇంటికాడ పోయినాం, తిల్గానగర్ పోతే ఇగో ఇంత దూరం ఉన్నామన్నా మేము. వాళ్ళు బోనాలు వేసుకొని ఆడుకుంటారు. వాళ్ళు అక్కడ నుంచి పెట్రోల్ తీసుకొని ఇగో కింద మన ఉత్పులా లేదన్న అగరవత్తులు ఈ మంట వేసుకొని ఇగో ఇట్లా వేసిరన్న. అంత దూరం నుంచి ఇగో ఇక్కడ అందుకున్నది నాకు, మా మాకు అందుకున్నది, మా అక్కకు. వాళ్ళు ఆడుకుంటున్నారన్న. వాళ్ళు ఆడుకుంటే మేము ఆడ చూడడానికి పోయినాం. బోనాలు వేసి పండుగ చేస్తారు కదా, దుర్గా పండుగకు. అయితే మేము పోయినాం, మా మామ నేను మా అక్క దూరంలోనే ఉన్నామన్నా. నేను కాలిపోతే మా వచ్చిండు, ఆయన కాలిపోయాడు. మా అక్క వచ్చింది, ఆయన కాలిపోయింది. ఇట్లా మూత తీసుకొని ఇట్లా వేసిరన్న రౌండ్ గా. అంత దూరంలో ఉన్నాం మేము, మా మీద పడ్డది.